తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరి కాసేపట్లో ఢిల్లీకి వెళ్లనున్నారు. సాయంత్రం 6 గంటలకు ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లనున్నారు సీఎం. రేపు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగే బీసీ ధర్నాలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనున్నారు. అయితే ఢిల్లీలో ఉన్న కాంగ్రెస్ హైకమాండ్ పెద్దలను కూడా కలిసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. సీఎం రేవంత్ ఢిల్లీ పర్యటనపై మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కొండల్ సిద్ధంగా ఉన్నారు. కొండల్, బీసీలకు 42% రిజర్వేషన్లు, స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు, అదేవిధంగా ఉద్యోగ ఉపాధిలో కూడా 42% ఇస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయడంతో పాటు ప్రత్యేక చట్టం కూడా చేసింది. అయితే ఈ నేపథ్యంలోనే ఇదే అంశం పైన కేంద్రం పైన ఒత్తిడి తీసుకురావడానికి కొన్ని ప్రజా సంఘాలు, బీసీ సంఘాలు, బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జంతర్ మంతర్లో ధర్నా నిర్వహిస్తున్నారు. ఈ ధర్నాలో వారికి మద్దతు తెలపబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈరోజు సాయంత్రం 6 గంటలకు ఢిల్లీ బయలుదేరబోతున్నారు. ఈ జంతర్ మంతర్లో జరిగే ఈ ధర్నాలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా పాల్గొనే అవకాశం ఉంది. ఇప్పటికే సీఎంతో పాటు రాష్ట్ర మంత్రులు, అదేవిధంగా పీసీసీ మహేష్ కుమార్ గౌడ్ కూడా ఢిల్లీ బయలుదేరారు. మొత్తం చూసుకుంటే ఈ 42% రిజర్వేషన్లు అనేది కాంగ్రెస్ పార్టీ దేశంలో ఏ రాష్ట్రం కూడా చేయని విధంగా ఇక్కడ బీసీలకు ప్రాధాన్యత ఇచ్చిన మాట ప్రకారం 42%ను వాళ్లకు ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇది జాతీయ స్థాయిలో కూడా కులగణన చేయాలి, బీసీ కులగణన చేయాలన్నది జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ నినాదంగా ఉన్న నేపథ్యంలో కేంద్రం పైన ఒత్తిడి తీసుకురావడంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ ఉపయోగించుకోబోతుంది. ఇప్పటికే జాతీయ స్థాయిలో కూడా బీసీ సంఘాలు కేంద్రం పైన ఒత్తిడి తీసుకొస్తున్నాయి. 42% చట్టసభల్లో రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పి తామెంతో తమకు అంత రిజర్వేషన్లు ఇవ్వాలన్న నినాదంతో బీసీ సంఘాలు ఇప్పటికే డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో దీనిలో భాగంగానే జంతర్ మంతర్లో రేపు బీసీ సంఘాల ఆధ్వర్యంలో ధర్నా జరగబోతుంది. ఆ ధర్నాలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు పీసీసీ మహేష్ కుమార్ గౌడ్, అదేవిధంగా మంత్రులు, రాష్ట్ర మంత్రులు పాల్గొనబోతున్నారు. ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా ఈ ధర్నాలో పాల్గొనే అవకాశం ఉంది. బలరాం, రైట్, థ్యాంక్ యూ కొండల్.